అనకాపల్లి జిల్లా బయ్యవరం వద్ద శుక్రవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాద బాధితులను అనకాపల్లి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పరామర్శించారు. ఈ సందర్భంగా అనకాపల్లిలోని ఉషా ప్రైమరీ ఆసుపత్రిలోని బాధితులను పరామర్శించి తక్షణమే బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అనకాపల్లి కలెక్టర్ కు ఫోన్ చేసి కోరారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. నా వంతుగా పార్టీ తరపున సాయం అందిస్తున్నట్లు తెలిపారు. చూస్తాం అందరితో మాట్లాడాల్సి ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ పెద్ద లేదా అదే బస్సులో ఉందామా బస్సులో ఎలా జరిగింది బస్సు అంటే ఏదైనా అడ్డం వచ్చిందా యూటర్న్ ఉంటుంది సార్. యూటర్న్ సైడ్ నుంచి కోట తీసుకొచ్చారు. ఉచితంగా బస్సు మొత్తం 6 బస్సు పేరు బయ్యారం హెరిటేజ్ దగ్గర సర్వీస్ రోడ్లో బస్సు పోతూ సైడ్లో టిఫిన్ సెంటర్ టిఫిన్ చేస్తుండేటప్పుడు వాళ్ళపైకి ఎక్కడము. మరి ఇప్పుడు డిపార్ట్మెంటు ఎంక్వైరీ చేయాలా, డ్రైవర్ లోపమా లేదంటే బస్సు లోపమా? డే టైం ఉదయం 9 గంటలప్పుడు అంత నిర్లక్ష్యంగా పేద ప్రజల అమాయకులు ఆ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేస్తుంటే వారిపైకి ఎక్కించడం, 1-2 చనిపోయారని చెప్పారు. నేను ఇప్పుడు హాస్పిటల్కి వచ్చాను, చూస్తే వారి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కలెక్టర్తో మాట్లాడడం జరిగింది. డిఎంహెచ్ఓను లేకపోతే మెడికల్ టీమ్ను ఈ హాస్పిటల్ సరిపోతుందా లేదంటే వైజాగ్ తీసుకోవాలన్నా లేకపోతే ఏమైనా స్పెషాలిటీ చేయాలన్నా, వాళ్ళకి ఎక్స్రే చేయాలి, ఎంఆర్ఐ చేయాలి, స్కాన్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. దాదాపు 2 గంటలు అయింది, ఇంతవరకు కూడా ఎవరు కూడా స్పందించలేదు. నేను కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే కలెక్టర్కు విషయం కూడా తెలియలేదంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందో. ఇంత అనకాపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో యాక్సిడెంట్ అయితే కూడా అధికార యంత్రాంగం ఇంతవరకు తెలియలేదంటే ఏం చేస్తున్నారని చెప్పేసి నేను వాళ్ళు ప్రశ్నిస్తున్నాను. డ్రైవర్లు కూడా లైసెన్సులు ఇచ్చేటప్పుడు చేసేటప్పుడు అందులో మరీ స్కూల్ బస్సు, చిన్నపిల్లలు బస్సు, కాలేజ్ బస్సు, స్కూల్ బస్సులో జాగ్రత్తగా చేయాలి. రోడ్లో వాళ్ళకి ఏం సంబంధం లేకుండా అమాయకులు టిఫిన్ చేస్తున్నా ఉంటే వారిపైకి దారుణంగా బస్సు రావడం. ఒక అబ్బాయికి అయితే కాలు తోడ మొత్తం అంతా చూస్తేనే నాకు భయం వేస్తుంది. ఇంకొకతనికి తలకు ఇంజరీ జరిగింది, 1-2 చనిపోయినారు కానీ వారు ఇక్కడికి హాస్పిటల్లో లేరు. మరి ఏమైంది అనేది కూడా మేము ఎంక్వైరీ చేస్తాం. ఇంకొక హాస్పిటల్ తీసుకున్నారంట. విషయం ఏంటంటే ఇంతవరకు కూడా నేను ఫోన్ చేసి కలెక్టర్కి చెప్పినంత వరకు కూడా ఈ ప్రభుత్వం మేల్కోలేదు. ఎవరు కూడా ఇక్కడ ఉండే నాయకులు, ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, అతనికి ఇంతవరకు సమాచారం కూడా తెలియకుండా ఉన్నారంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. వీరందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ డ్రైవరు ఎందుకు నిర్లక్ష్యం చేశాడు, ఏమైనా తాగి చేశాడా, వెంటనే ఆ బస్సు డ్రైవర్ని అరెస్ట్ చేశారా లేదా, అతన్ని ఎంక్వైరీ చేస్తున్నారు లేదా, ఇవన్నీ కూడా ప్రభుత్వం చేయాల్సింది. ఈ ప్రభుత్వం ఎలక్షన్ బిజీలో ఉండి ప్రజల ప్రాణాలు పట్టించుకోవట్లేదు.